వేల కోట్లు వెచ్చించి చేపట్టిన గ్రీన్ఫీల్డ్ హైవే రహదారి నిర్మాణాల్లో నాణ్యత లోపం కనపడుతుంది. బ్రిడ్జిపై స్లాబ్ వేసిన గంటల వ్యవధిలోనే కుప్పకూలిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రహదారి నిర్మాణంలో హైవే శాఖ అధికారులు పర్యవేక్షణ సైతం కరువైంది. ఖమ్మం జిల్లా వైరాకు సమీపంలో సోమవారం వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే పనులు నత్తనడకన నడుస్తున్నాయి. కాంట్రాక్టర్ తన ఇష్టారీతిలో పనులు కొనసాగించడంతో స్థానిక ప్రజలు, రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లా వైరాకు సమీపంలో సోమవారం గ్రామం వద్ద హెచ్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అండర్ పాస్లను నిర్మిస్తుంది. జగ్గైపేట వెళ్లే రాష్ట్రీయ ప్రధాన రహదారిలో వైరా, సోమవారం గ్రామాల వద్ద 33వ కిలోమీటర్ వద్ద రోడ్డు క్రాసింగ్ కోసం అండర్ పాస్ బ్రిడ్జిలతో పాటు దేవరపల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్లేందుకు ఎగ్జిట్ ఇచ్చి సర్వీస్ రోడ్లు నిర్మాణం జరుగుతుంది. దీనిలో భాగంగా దేవరపల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్లే అండర్ పాస్ వంతున స్లాబ్ నిర్మాణాన్ని చేపట్టి భారీ హైడ్రాలిక్ మిషన్ తో స్లాబ్ పైభాగంలో వైబ్రేషన్ చేశారు. ఈ వంతెన 132 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తులో ఉండగా నాణ్యత లోపంతో ఒక్కసారిగా ఈ స్లాబ్ కుప్పకూలింది. ఆ సమయంలో హైవేకు చెందిన ఇంజనీర్లతో పాటు కూలీలు పైనే ఉన్నారు. వారు స్లాబ్ తో పాటు కింద పడగా వారిలో 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. కాంట్రాక్టర్ నిర్మాణ సెంటరింగ్ ఏర్పాట్ల నిర్లక్ష్యంతోనే స్లాబ్ కుప్పకూలిపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రీన్ఫీల్డ్ హైవే రహదారి నిర్మాణాల్లో నాణ్యతా లోపం కనిపిస్తుందని రాజకీయ నేతలు విమర్శించారు. రహదారుల వెంట దుమ్ము, పొల్యూషన్ ఏర్పడుతుందన్నారు. వీటి వలన రహదారుల వెంట ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. ఖమ్మం నుంచి దేవరపల్లికి నిర్మాణం అవుతున్నటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే పనులు చాలా నత్తనడక నడుస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో నాణ్యత లేకపోవడం మూలంగా ఖమ్మం నుంచి దేవరపల్లి వెళ్ళే వైరా దగ్గర, సోమవారం దగ్గర పోసినటువంటి స్లాబ్ బ్రిడ్జి కూడా కూలిపోయినటువంటిది ఉంది. ఈ మట్టి తోలకాలు వీటన్నిటి వల్ల వర్షాలు రావడంతో రోడ్లన్నీ కూడా, ప్రయాణికులు పోయే రోడ్లన్నీ, డొంక రోడ్లన్నీ కూడా చిందరవందరం అయిపోయి ప్రయాణికులు నడవటానికి కూడా వీలు లేకుండా, టూ వీలర్లు, ఆటోలు కూడా నడిచే పరిస్థితి లేకుండా ఉంది. చాలా సుదీర్ఘ కాలం నుంచి ఈ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు యుద్ధ ప్రాతిపదికన రోడ్లన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హెవీ లోడ్లతో హెవీ వెహికల్ తిరుగుతున్నటువంటి వెహికల్స్ మూలంగా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు, పొలాలకు పోయే డొంక రోడ్లన్నీ కూడా బాగా విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఉంది. దేవరపల్లి నుంచి ఖమ్మం వెళ్లేందుకు జాతీయ రహదారి గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మాణం కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చి నత్తనడకన పని జరుగుతున్నా కానీ అతను స్పందించట్లేదు. ఈ రహదారి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాలన్నరలో జాతికి అంకితం చేస్తామని చెప్పిన కాంట్రాక్టర్ ఇంతవరకు 30వ వంతు పని కూడా కాలేదు. అదేవిధంగా సోమవారం దగ్గర బ్రిడ్జి నిర్మాణం తుది దశలోనే కూలిపోయింది. ఆ నిర్మాణాన్ని పునరుద్ధరించడానికి నేటి వరకు కూడా జాప్యం జరుగుతూ ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకా నిర్మాణం దశలోనే ఉంది. సెంటరింగ్ పెడుతున్నారు, రాడ్ బెండింగ్ మాత్రం చేస్తున్నారు. 3 నెలల కాలం అవుతున్నా కానీ దాన్ని పూర్తి చేయలేదు. కాబట్టి దీనిపైన సంబంధిత అధికారులు స్పందించి సత్వరమే ఈ నిర్మాణాన్ని పూర్తి చేయించాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా రహదారి సౌకర్యాన్ని కల్పించాలని, అదేవిధంగా పోస్తున్న గ్రావెలు నాసిరకం గ్రావెల్ పోస్తున్నారు. అది కుంగిపోయే దశలో ఉంది. అలాంటి గ్రావెల్ని సంబంధిత అధికారులు పరిశీలించి ఆ గ్రావెల్ని కాకుండా మంచి గ్రావెల్ని పోపించాలని నేను